వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. క్రోమైట్ ప్రధానంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం. ఆప్షన్ 1 ఒరిస్సా. నెక్స్ట్ వన్, రాజస్థాన్లో K3 ఏ ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి? ఆప్షన్ 3 రాగి నిల్వలకు. నెక్స్ట్ వన్, మాంగనీస్ను ప్రధానంగా ఏ పరిశ్రమల్లో వినియోగిస్తారు? ఆప్షన్ 2 బ్యాటరీ. నెక్స్ట్ వన్, భారత్లో అత్యధికంగా ఉప్పును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం? ఆప్షన్ 2 గుజరాత్. నెక్స్ట్ వన్, భారత్లో అధికంగా లభించే ఖనిజాలు? ఆప్షన్ 1 ఫెర్రస్ లోహాలు. నెక్స్ట్ వన్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని తూర్పు కనుమలలో విస్తారంగా లభించే ఖనిజాలు? ఆప్షన్ 2 బాక్సైట్. నెక్స్ట్ వన్, మోనోజైట్ ఏ ఖనిజం యొక్క ధాతువులు? ఆప్షన్ 2 థోరియం. నెక్స్ట్ వన్, NMDC ఏర్పాటు చేయబడిన రాష్ట్రం? ఆప్షన్ 1 1958. నెక్స్ట్ వన్, దేశంలోకెల్లా అతిపెద్ద ఓపెన్ కాస్ట్ గని ఎక్కడ కలదు? ఆప్షన్ 1 తాల్చేర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ఎరువుల పరిశ్రమలు లేని ప్రదేశం? ఆప్షన్ 4 శ్రీనగర్. నెక్స్ట్ వన్, శివకాశి దేనికి ప్రసిద్ధి? ఆప్షన్ 1 అగ్గి పుల్లలు. నెక్స్ట్ వన్, మహాజన్ కమిటీ దేనికి సంబంధించినది? ఆప్షన్ 4 పంచదార పరిశ్రమ. నెక్స్ట్ వన్, మొట్టమొదట ఉన్ని వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేయబడిన ప్రదేశం? ఆప్షన్ 2 లాల్ ఇమ్లీ. నెక్స్ట్ వన్, దేవాస్ ప్రాంతం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి? ఆప్షన్ 2 కాగితం. నెక్స్ట్ వన్, ఇండాల్కో ఏర్పాటు చేయబడిన ప్రదేశం? ఆప్షన్ 1 రేణుకోట్. నెక్స్ట్ వన్, ఫిరోజాబాద్లో కేంద్రీకృతమైన పరిశ్రమ గాజు పరిశ్రమ? నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో HMT లేని ప్రదేశం? ఆప్షన్ 4 చెన్నై. నెక్స్ట్ వన్, దేశంలోని మొట్టమొదటి యాంటీబయాటిక్ పరిశ్రమ? ఆప్షన్ 1 పింప్రి పరిశ్రమ. నెక్స్ట్ వన్, బెల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 బెంగళూరు. నెక్స్ట్ వన్, 1919లో ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 2 బెంగాల్లోని బర్నాపూర్ వద్ద. నెక్స్ట్ వన్, ప్రస్తుతం సిమెంటును ఎక్కువ ఉత్పత్తి చేయు మొదటి 3 రాష్ట్రాలు? ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్.
నెక్స్ట్ వన్, మొట్టమొదటి సిమెంటు పరిశ్రమ ఎక్కడ నిర్మించారు, ఎప్పుడు? ఆప్షన్ 1 చెన్నై 1904. నెక్స్ట్ వన్, ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయబడిన మొదటి చమురు శుద్ధి కర్మాగారం. ఆప్షన్ 2 గౌహతి. నెక్స్ట్ వన్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ 1 అహ్మదాబాద్. నెక్స్ట్ వన్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ 2 కోయంబత్తూరు. నెక్స్ట్ వన్, ప్రస్తుతం కూడా చేతి వృత్తులపై ఆధారపడి ఉన్ని పరిశ్రమ కలిగిన రాష్ట్రం. ఆప్షన్ 3 జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్, గోల్డెన్ ఫైబర్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ 2 జనుము. నెక్స్ట్ వన్, భారత్లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం. ఆప్షన్ 3 జామ్నగర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ప్రారంభించబడ్డ స్థలం. ఆప్షన్ 2 శివ సముద్రం. నెక్స్ట్ వన్, భారతదేశంలో థోరియం నిల్వలు చాలా అధికంగా ఉన్నాయి. ఇది థోరియం దేనికి ముఖ్యమైన ఆధారం? ఆప్షన్ 3 అణు విద్యుత్. నెక్స్ట్ వన్, చెక్మా విద్యుదుత్పాదక కేంద్రం ఈ రెండు దేశాల స్నేహ సహకారాలకు ప్రతీక. ఆప్షన్ 1 ఇండియా నేపాల్. నెక్స్ట్ వన్, ఓబ్రా అనున్నది. ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్లోని సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, తపోవన్, విష్ణుగృహ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 3 ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అనగా? ఆప్షన్ 2 4000 కంటే ఎక్కువ గల ప్రాజెక్టు. ససన్ థర్మల్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, కహల్గావ్ థర్మల్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో కలదు? బీహార్. నెక్స్ట్ వన్, సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ ఏర్పాటైన సంవత్సరం. ఆప్షన్ 2 1992. నెక్స్ట్ వన్, భారత్లో మొట్టమొదటిసారిగా విద్యుత్ ఎక్కడ సరఫరా చేశారు? ఆప్షన్ 2 డార్జిలింగ్.